విశాఖను దేశంలోనే అగ్రగామి ఏఐ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖలో నీటి కొరత వస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. డేటా సెంటర్లకు నగర ప్రజల నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. పోలవరం నీటిలో పారిశ్రామిక కేటాయింపుల నుంచే డేటా సెంటర్లకు నీటిని అందిస్తామని తెలిపారు. నగర అవసరాలకు పోలవరం నీటిని గ్రావిటీ ద్వారా 18 నెలల్లో అందించేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. డేటా సెంటర్ల కోసం ప్రత్యేక పైప్ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. 6.5 గిగావాట్ల డేటా సెంటర్ల లక్ష్యం ఇప్పటికే పూర్తయిందని, కొత్త కూలింగ్ టెక్నాలజీతో నీటి వినియోగాన్ని మరింత తగ్గించవచ్చని లోకేష్ తెలిపారు. ఏఐ ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, దేశ డేటా సార్వభౌమత్వానికి డేటా సెంటర్లు కీలకమని పేర్కొన్నారు. సో కాల్డ్ ఎవరైతే ఇప్పుడు విశాఖపట్నంలో ధర్నా చేస్తున్నారో వాళ్ళు ఏనాడు థర్మల్ ప్లాంట్ గురించి మాట్లాడట్లా. సో ఎనర్జీ కావాలి, బట్ డేటా సెంటర్ వద్దంటే ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? హౌ విల్ ఇట్ వర్క్? ఈరోజు ఏఐ అనివార్యం. ఏఐ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఈరోజు గూగుల్ అంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతుంది కనుక పోటీపడి ఈరోజు అధ్యక్ష నేను మెసేజ్లు తీసుకోవాలంటే భయపడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు అందరు పోటీ పడుతున్నా. విశాఖపట్నం మాకు ఎలకేషన్ ఇవ్వండి, మాకు ఎలకేషన్ ఇవ్వండి. ఈ రోజు ప్రభుత్వం పిక్ అండ్ చూస్ పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పింది 6.5 గిగావాట్ కన్నా ఎక్కువ వెళ్ళొద్దు. పాలసీ 6.5, యువర్ టార్గెట్ 6.5. అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్తున్నా 6.5 గిగావాట్ మేము ఫుల్ఫిల్ చేసాం. ఇట్ ఈస్ ఓవర్. ఎలకేషన్ ఇస్ కంప్లీటెడ్. బెస్ట్ కంపెనీస్ ఎవరైతే ఎన్వైరన్మెంటల్ కాన్షియస్ ఉన్న కంపెనీసే వాళ్ళ మీద తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు మేడం గారు రెండో పాయింట్ అధ్యక్ష పవర్ గురించి చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష వెస్టర్న్ గ్రిడ్ కి ఇండియన్ గ్రిడ్ కి చాలా తేడా ఉంది అధ్యక్ష. అక్కడ వెస్టర్న్ గ్రిడ్ ఏంటంటే 1 నేషన్ 1 గ్రిడ్ లేదు. కానీ ఇండియాలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 1 నేషన్ 1 గ్రిడ్ వ్యవస్థ తీసుకొచ్చారంటే నేను రాయలసీమలో రెన్యూబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేసి అది ఆల్ ది వే నార్త్ ఇండియా కూడా నేను పంపించగలుగుతాను సిటియు కనెక్టివిటీ వల్ల అధ్యక్ష. సో ఈ రోజు మేము చాలా స్పష్టంగా డేటా సెంటర్స్ మేము చెప్పింది ఏంటంటే మినిమం 70% ఆఫ్ ద ఎనర్జీ షుడ్ బి గ్రీన్ ఎనర్జీ, అంటే సోలార్, విండ్, పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ద్వారా వస్తున్న ఎనర్జీ వాళ్ళు వినియోగించాలని మేము చెప్పాం అధ్యక్ష. దానికి కావాల్సింది కూడా ప్రత్యేకంగా అధ్యక్ష వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కూడా బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలేదు అధ్యక్ష. గౌరవ మంత్రి గారి నాయకత్వంలో, గొట్పాటి రవి గారి నాయకత్వంలో అధ్యక్ష ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కూడా మేము ఇచ్చాం అధ్యక్ష ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్. సో ఎనర్జీ విషయంలో ఎలాంటి ఎన్హాన్స్మెంట్ ఉండదు. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే ఒక మాట చెప్తున్నారు, మేము ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచము అని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు అధ్యక్ష. పెంచుతాం కాదు కదా, ఈ సంవత్సరం మంత్రి గారు పర్యవేక్షణలో అధ్యక్ష 13 పైసలు కరెంటు ఛార్జీలు తగ్గించిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. దయచేసి ఇది గౌరవ సభ్యురాలు గుర్తించాలని నేను కోరుతున్నా అధ్యక్ష.